welcome to Clinic Plus Atta 6 Juniors, powered by India Gate Basmati Rice. ఈరోజు గ్రూప్ బి కంటెస్టెంట్స్ ఫెస్టివల్ సాంగ్స్ చేయడానికి రాబోతున్నారు. మరి స్టార్ట్ చేసే ముందు గుడ్ ఈవినింగ్ సుందరం మాస్టర్. నమస్కారం. ప్రభాకర్ గారు. హాయ్. అండ్ హరిత గారు. నమస్కారం. చక్కగా ఏ గ్రూప్ లో ఫెస్టివల్ సాంగ్స్ చూసాము అండ్ బి గ్రూప్ లో కూడా పిల్లలు ఫెస్టివల్ సాంగ్స్ తో మన ముందుకు రాబోతున్నారు. చేద్దాం మరి. ప్లీజ్. ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ గా రవి తేజ వస్తారు. ప్లీజ్ వెల్కమ్. ఏమైందిరా ఏడుస్తున్నావు? మా ఇంట్లో మా అమ్మని నాన్న రోజు తాగొచ్చి కొడుతున్నాడు. నాకున్న కష్టాలన్నీ రాముడితో చెప్పుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ ఆయన కూడా నా కష్టాలు పట్టించుకోవట్లేదు. ఆయన కూడా మనలా కష్టాలు పడుంటే తెలిసేది. అరే తప్పురా, దేవుళ్ళని అలా అనకూడదు. చంపలేసుకో. అసలు రాముడి గురించి నీకేం తెలుసురా? రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య, తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా. ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా. అసురుని త్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా. సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేనయ్యా. కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. పరమ భక్తితో
రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా రామభక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన రియల్లీ వెరీ గుడ్ థాట్ సన్నీ. థ్యాంక్స్ అండి. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రభాకర్ గారు, ఈ రౌండ్ స్టార్ట్ అయింది, ఫెస్టివల్ రౌండ్, పండగే లేకుండా పోయింది. నాకు ఏమైందో తెలియదు, అన్ని మైసమ్మలు మైసాసుర వర్ధనలని భారీగా వస్తున్నాయి తప్ప మా వాళ్ళు ఏమి రావట్లేదు. నాకు టెన్షన్గా ఉంది. నా కోరిక తీర్చు స్వామి అని కోరుకుంటే రాముడు వచ్చి తీర్చేశాడు. సన్నీ సూపర్గా చేసావు. కాన్సెప్ట్ కానీ దానికి డ్యాన్స్ కానీ టోటల్ అరేంజ్మెంట్స్ కానీ బాయ్స్ కానీ సూపర్. పవర్ స్టార్స్ అంటే ఇలా ఉండాలి. ఇండియా గేట్ బాస్మతి రైస్ విజయం లాగా ఉండాలి మన విజయం. సుదీర్ఘంగా ఇలాగా రవితేజ లాగా. హరిత గారు మీరు చెప్పండి. ఈ టోటల్ పర్ఫార్మెన్స్, ఈ టోటల్ కాన్సెప్ట్ ఇదంతా డాన్స్ డైరెక్టర్ గారికి చెందుతుంది. టోటల్ గా అయితే హ్యాట్స్ ఆఫ్ అన్ని సూపర్, ఎక్సలెంట్ బ్రెయిన్. సుందరం మాస్టర్, రోమంత చూడే అలాగే నచ్చింది. ఆ సీత వచ్చేప్పుడు తర్వాత అంజనీ మీద వీడు కూర్చొని ఆకాశంలో వెళ్ళేప్పుడు అస్సలు న్యాచురల్ ఒక సీత లక్ష్మణుడు రాముడు వస్తే అంత అందంగా ఐశ్వర్యంగా లక్షణంగా వచ్చారు. ఇప్పుడు స్కోర్ చూద్దామా? హరిత గారు. జై బోలో హనుమాన్కి జై. ఇంద్రజ వచ్చేసింది. సరే, ఇప్పుడు సుందరం మాస్టర్ మీ స్కోర్. ఓకే రవితేజ, ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్, నా పేరు రవితేజ. నా డ్యాన్స్ మీకు నచ్చినట్లు అయితే ZTRT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAVI టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ వాట్ ఫర్ మీ. ఓకే, గుడ్ లక్ రవితేజ, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గర్ల్స్ టీమ్ నుండి రమ్యశ్రీ వస్తుంది. ప్లీజ్ వెల్కమ్. హరి
शोषिणि दुर्मदशोषिणि दुःखनिवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते हे जगदम्ब कदम्ब वनप्रिय वासविलासनिवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैतव भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते निजहं कृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रसिते समरविशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते మీ పెర్ఫార్మెన్స్ చూసినంతసేపు నాకేమనిపించిందో తెలుసా? నవరాత్రుల్లో అమ్మవారిని చూడాలంటే విజయవాడ వెళ్తారు, వెళ్ళక్కర్లేదు. జీ తెలుగులో వస్తున్న క్లినిక్ ప్లస్ ఆట 6 జూనియర్స్లో రమ్యశ్రీని చూస్తే చాలు. హరిత గారు మీరేమంటారు? ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. అసలు ఒక్కొక్క అవతారంలో పోజ్ ఇచ్చిన ప్రతిసారి నాకు నిజంగా అమ్మవారు కనిపించారు. పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు కదా, అందులో రమ్యశ్రీతో చిన్న పిల్ల చేస్తుంటే అలాగే అనిపిస్తుంది. డెఫినెట్ గా నేను అమ్మవారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ రండి. I'm so proud. Dancing angels. పట్టానికి వీల్లేదు, పడే ఛాన్స్ లేదు. ప్రభాకర్ గారు మీరేమంటారు? రమ్య మాస్టర్ చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ మాస్టర్. యాక్చువల్గా నిన్ను చూసినప్పుడు అది ఆడపిల్ల అనిపించవు, నువ్వు పులి పిల్లలా అనిపిస్తావు. నీ లుక్స్ కానీ అది కానీ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ మాస్టర్. నువ్వు ఎక్కువ శాతం మా పవర్ స్టార్స్ తోటి మాట్లాడుతూ వాళ్ళతో కలిసి ఉంటున్నట్టున్నావు. కొంచెం వాళ్ళ లక్షణాలు వచ్చేస్తున్నాయి నీకు, వాళ్ళ పవర్ కొంత నీకు ఇచ్చేసినట్టున్నారు. చాలా బాగా చేసావు, సూపర్గా చేసావు. అండ్ నేర్పించింది పవర్ స్టారే కదా అక్కడ. సాంగ్ నేర్పించింది నేను కదనే,
రవితేజ మాస్టర్ నేర్పించారు. రవితేజ మాస్టర్ ఇంతకుముందు ఓ సాంగ్ నేర్పించారు, చాలా పాయింట్స్ తెచ్చిపెట్టారు రమ్యకి. మళ్ళీ ఇప్పుడు ఇది రెండో సాంగ్, ఇది కూడా చాలా బాగా నేర్పించారు. ఎవరొచ్చి నేర్పించినా నువ్వు అంత బాగా చేయడం గ్రేట్. ఇప్పుడు మహాగురు సుందరం మాస్టర్. రమ్య, తాతయ్య నీ పులిలాగా లేదు, కుట్టి దేవత. మినేచర్ దేవత అలాగే కనపడావు. థ్యాంక్ యూ తాతయ్య. నిన్ను అలా ఎండ్లో లాస్ట్లో పోసిచ్చావే, అదిరిపోయింది. రమ్య ఇప్పుడు స్కోర్స్. ప్రభాకర్ గారు. సుందరం మాస్టర్ మీ స్కోర్. రమ్యశ్రీ వండర్ఫుల్ స్కోర్స్ వచ్చేసాయి. రమ్య, మాస్టర్ ఇప్పుడు జనరల్గా అందరినీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను. నీ ఒంటి మీద ఏమేమి తొడుక్కున్నావు, ఒక 7 నేమ్స్ చెప్పు. వడ్డానం, ఇయర్ రింగ్స్, హారం, ముక్కుపుల్ల, అగ్గిపుల్ల, కుక్కపిల్ల. ఆహాహా, అంత గ్యాప్ ఇవ్వకూడదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నువ్వు ఓడిద్ది కానీ, సరేనా? ఓకే ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్, నా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్లయితే జెట్టి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAMYA రమ్య అని టైప్ చేసి 57575కి SMS. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ రమ్య. ఆల్ ది బెస్ట్. Atta 6 juniors powered by India Gate Basmati rice. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ గర్ల్స్ టీమ్ నుండి దీక్షా సంస్థ, ప్లీజ్ వెల్కమ్. అన్నయ్య ఎంత బాగుందంటే పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అన్నయ్య. నీలాగే చక్కగా ఉంది. డాన్సింగ్ ఏంజల్స్. డాన్సింగ్ ఏంజల్స్ పడ్డానికి వీన్ లేదు, పడే ఛాన్సే లేదు.
సూపర్ గా చేసావు తల్లి. థ్యాంక్ యూ మేడం. నాకు నీలో బాగా నచ్చేది ఏంటో తెలుసా? కసి. నీలో డాన్స్ బాగా చేయాలని కసి చాలా ఉంది నీకు. Thank అది you, ప్రతి madam. మూమెంట్ లోనూ కనిపిస్తుంది. విన్న దొంగవైన సూపర్ గా ఉంది. మొత్తం ఒక బృందావనంలో ఆడుకున్నట్టు ఉంది నాకు. స్వరంలో తరంగా బృందావనంలో ప్రభాకర్ గారు, యూసుఫ్ సార్ చాలా రిస్క్ తీసుకున్నావు. అంటే దశావతారాలు చూపించాలని చూసావు అందులో. యాక్చువల్లీ పండగ సందర్భంగా పండగ స్పెషల్ కాబట్టి దశావతారాలు చూపించావు. గుడ్ కమ్ బ్యాక్. ఆల్ ద బెస్ట్ యూసుఫ్. చాలా బాగా చేశారు. నైస్. కృష్ణ ముకుంద ముకుంద మహాగురు సుందరం మాస్టర్. దీక్ష మాస్టర్. సూపర్గా చేశావు. వరంగా అన్ని రకాలు చూపెట్టారు. థ్యాంక్ Thank యూ you, మాస్టర్. చాలా అందంగా నీట్గా చేసావు. థ్యాంక్ యూ మాస్టర్. ప్రభాకర్ గారు, మీ స్కోర్. సుందరం మాస్టర్. వెరీ గుడ్ స్కోర్ రా, సూపర్. థ్యాంక్ యూ అన్నయ్య. దీక్ష, పండగనగానే పిల్లలు ఆడవాళ్ళు ఎక్కువ అలంకరించుకుంటారు బాగా. ఒక 10 చెప్పు. గాజులు, హార్, పూలు, బొట్టు, పాపడి, వడ్డానం, కొత్త బట్టలు. చాలా టైం గ్యాప్ వచ్చేసింది. ఈ లోపు వేరే పండగ వచ్చేసింది. వెళ్ళండి, వెళ్ళి ట్రై. నెక్స్ట్ టైం బాగా చెప్పాలి. డాన్సింగ్ ఏంజల్స్ ఓడిపోయారు. సరే, ఇప్పుడు SMS రిక్వెస్ట్. హాయ్, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే ZT80 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి DHEEKSH దీక్ష అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ దీక్ష, ఆల్ ది బెస్ట్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బాయ్స్ టీం నుండి ఆదిత్య వస్తారు. ప్లీజ్ వెల్కమ్. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। गणानामधिपश्चण्डो गजवक्त्रस्त्रिलोचनः प्रसन्नो भव मे नित्यं वरदातर्विनायकः। सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्ननाशो विनायकः। विद्यारम्भे विवाहे च प्रवेशे दीर्घमे तथा सङ्ग्रामे सङ्कटे चैव विघ्नस्तस्य न जायते। विद्यारम्भे विवाहे च प्रवेशे दीर्घमे तथा सङ्ग्रामे सङ्कटे चैव विघ्नस्तस्य न जायते। పవర్ స్టార్స్ అంటే పవర్ స్టార్సే, అందులోనూ ఆదిత్యాన్ని మించిన పవర్ స్టార్ లేడు. भुजं प्रसन्न ఫస్ట్ ఇప్పుడు మీ సపోర్టింగ్ చేసిన అడుగుదాం. ప్రభాకర్ గారు. ఆదిత్య అండ్ అమిత్. अभीप्सितार्थसिद्ध्यर्थं ఇందులో క్లాసికల్ డ్యాన్స్ ఉంది. ముద్రలు చాలా బాగా చేశాడు. అండ్ మధ్య స్టార్టింగ్ ఒక క్రియేటివిటీ చూపించావు. షాడోలో అసలు గణపతి ఎలా వచ్చాడు, ఆ ఫేస్ ఎలా వచ్చింది అనేది స్టోరీ
చాలా బాగా చేశారు. నైస్. హరిత గారు అగైన్ నాకు మళ్ళీ ఇక్కడ డాన్స్ డైరెక్టర్గా అనిపిస్తున్నారు. గణేషుడికి ఏంటంటే ఆయన ముందు నాట్యం చేస్తే బాగా ఇష్టపడతారు కదా. అవును మేడం. సో అది బాగా చూపించారు. పండగ మొత్తం వినాయక చవితి మొత్తం చూసేసాను. సుందరం మాస్టర్ మీ కామెంట్స్. ముందు ఈ కాన్సెప్ట్ చాలా సూపర్గా హ్యాండిల్ చేసాం మాస్టర్. మన పార్వతీ గారు ఇంట్లో స్నానం చేస్తుంటే నేను స్నానం చేయకపోతానని కొడుకుని పిలిచి నీవు గేట్లో నిచ్చబెట్టి ఎవరు లోపలికి చేయొద్దు, అలౌ చేయదు, నేను వచ్చే వరకు అని చెప్పేసి అమ్మాయి స్నానం చేస్తుంటే శివుడు వస్తాడు, నా ఇంట్లో నన్ను ఇచ్చేసాను నీవెవరు అని వాడు ఇచ్చేస్తే చేస్తే తల తీసేస్తాడు. ఇది కాన్సెప్ట్. మన ఇండియన్ ట్రెడిషన్ నువ్వు ఎంత అందంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసావు. యువర్ గ్రేట్. ఓకే, స్కోర్ చూద్దామా? ఓకేనే. హరిత గారు మీ స్కోర్. సుందరం మాస్టర్. ప్రెస్ బెస్ట్ రిక్వెస్ట్. ఓకేనే. నా డాన్స్ మీకు నచ్చింటే జెట్టి అంటే చేసి స్పేస్ ఇచ్చి ADITYA ఆదిత్య అంటే చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ ఆదిత్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గర్ల్స్ టీమ్ నుండి హారి కోసం సో ప్లీజ్ వెల్కమ్. మాయమర్మ మెరగనోళ్ళ మట్టి బిసిగి బతికెటోళ్ళ బుజ్జుముండ కళ్ళు కుండ రెట్టబెట్టుకొచ్చినాము. దండాలు దండాలు అమ్మోరు కళ్ళు, శతకోటి దండాలు మాయమ్మ కళ్ళు. పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు కళ్ళు, పొంగళ్ళు పెట్టాము మాయమ్మ కళ్ళు. ఆరగించి మమ్మేలు అమ్మోరు కళ్ళు. దండాలు దండాలు అమ్మోరు కళ్ళు, శతకోటి దండాలు మాయమ్మ కళ్ళు.
హారిక అన్నయ్య ఏమైందమ్మా నీకు? దేవత వచ్చిందన్నయ్య. నీకు తెలుసా దేవత వచ్చిందని? ఎలా తెలుసు? ఒకేసారి అక్కడ నుంచి వచ్చే ముందు నా చెయ్యి షేకింగ్ ఆడుతూ అయిపోయింది అన్నయ్య. డాన్స్ వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది అన్నయ్య. నిజంగా చేయగలవా ఇప్పుడు? చేస్తానన్నయ్య. ఓకే, ఒకసారి హారికకి చప్పట్లు కొట్టండి. దండాలు దండాలు ఊరు కళ్ళు శతకోటి దండాలు మాయమ్మ కళ్ళు. క్లినిక్ ప్లస్ ఆటా 6 జూనియర్స్ స్టేజ్ ఎంతో పుణ్యం చేసుకుంది. అందరూ నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటుంటే మనం కూడా ఫెస్టివల్ సాంగ్స్ చేస్తున్నాం. బట్ చిన్న పిల్ల హారిక మీదకి అమ్మవారు రావటం, కల్లారా మనం చూడటం చాలా అదృష్టవంతులు మనమంతా. జడ్జిమెంట్కి వెళ్ళే ముందు వాళ్ళ అమ్మగారిని పిలుద్దాం. అరుణ గారు, పాప పాట మధ్యలో అలా ఆగిపోయినప్పుడు నేను భయపడ్డాను. స్లిప్ అయిందా లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, ఏమైందో అర్థం కాల నాకు. కాసేపు అయితే ఫిక్స్ ఏమైనా వచ్చాయా అని. బట్ వాళ్ళ అమ్మగారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అమ్మవారు వచ్చారు అని చెప్తున్నారు. ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా వచ్చిందా? ఇదే ఫస్ట్ టైం అండి. వాళ్ళ నానమ్మ గారు తోట ఉందండి వాళ్ళకి. వాళ్ళ తోట దగ్గర ఒక గుడి కట్టించారండి వాళ్ళ నానమ్మ గారు. అంటే అక్కడ అందరూ వాళ్ళకి ఇలవేలిపండి అమ్మగారు. నేను అంటే మా అమ్మగారు ఇంటి దగ్గర ఉంటున్నాను కదా, మాకేంటి అని అనుకున్నానండి. నాకు ఇప్పుడే తెలిసిందండి వాళ్ళ అమ్మ ఇలవేలిపని తనకి అమ్మవారు వచ్చిందండి. మీరు మీ ఇంట్లో ఉన్నంత మాత్రాన బంధం పోదండి. బంధం అలాగే ఉందని మరొకసారి నిరూపించారు అంతే. అంటే స్టేజ్ మీద పడిపోయిన తర్వాత బయటికి తీసుకువెళ్ళారు. అక్కడ మీరు కూడా ఉన్నారు హరిత గారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో అమ్మవారు వచ్చారంటే మనల్ని ఆశీర్వదించడానికే వస్తారు డెఫినెట్గా. సో మళ్ళీ ఇలా అమ్మవారు మా హారిక రూపంలో హారిక అమ్మవారిగా రావడం నాకైతే నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. డైరెక్ట్గా అమ్మవారిని చూడలేము. ఎన్ని పూజలు చేసినా ప్రత్యక్షం మన మనసుకి మన జీవితాన్ని ఆవిడ నడిపిస్తారే, కానీ ఇలా డైరెక్ట్గా చూసి అదృష్టం కలిగింది. నాకు చాలా 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 ధన్యం. నేను హారతి ఇచ్చి అమ్మవారి పక్కన నుంచున్నాను, అది చాలు నాకు. ప్రభాకర్ గారు, నాకైతే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ డైరెక్ట్గా ఇలా చూడడం. అంటే తను ఎక్స్ప్రెషన్ అంతా చాలా బాగా మెయింటైన్ చేసింది, అలా ఉంది. అక్కడ వచ్చిన తర్వాత ఒకసారి పడిపోయింది, మళ్ళీ లేచి మళ్ళీ చేసింది. కంపోజింగే ఇలా ఉందేమో అని అనుకున్నా ఫస్ట్, అలా పడిపోవడం మళ్ళీ చేయడం అని. తర్వాత ఒకసారిగా అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసింది. ఏమైంది ఏంటి, మీరు అన్నట్టుగా స్లిప్ అయిందా, ఫ్రాక్చర్ అయిందా, ఏమైనా తిమ్మిరెక్కిందా అని భయపడ్డాను. అక్కడికి వచ్చి చూస్తే కొంచెం తను షివరింగ్గా ఉంది. నాకు టెన్షన్ వచ్చింది. వాళ్ళ అమ్మగారు స్టేజ్ పైకి వచ్చేసి చాలా సింపుల్గా ఏం పర్లేదండి అమ్మవారు వచ్చింది, దేవత వచ్చిందండి, ఓహో అని అనుకొని నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. దాని తర్వాత జరిగిందంతా మనం చూసాం. ఎనీవేస్, అప్పుడు నిన్ను చూసినప్పుడు హారిక, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చి చేస్తున్నప్పుడు చూస్తే నాకు చాలా సంతోషం వేసింది. చాలా డిఫరెన్స్గా అనిపించింది నీలో. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సుందరం మాస్టర్. హారిక మాస్టర్ అబ్బా
రౌద్రం, ఆ ఫోర్స్ నీ ఫేస్లో చూపెట్టవే, నిజంగా అమ్మవారే నీ ముఖంలో వచ్చారు. చాలా బాగా చేసామ్మా. ఓకే హారిక, ఇప్పుడు అన్నయ్య. స్కోర్ చూద్దాం. చూద్దాం అన్నయ్య. ప్రభాకర్ గారు. సుందరం మాస్టర్, మీ స్కోర్. ఓకే ఇప్పుడు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్. హాయ్ అండి, నా పేరు హారిక. నా డాన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ZTAT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి HARIKA హారిక అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. గుడ్ లక్ హారిక, ఆల్ ది Thank you, బెస్ట్. అన్నయ్య. క్లినిక్ ప్లస్ బెస్ట్ పెర్ఫార్మర్ అవార్డు ఎవరికి వస్తుందో జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. సుందరం మాస్టర్. రమేశ్రీ. విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కంగ్రాచులేషన్స్ రమేశ్రీ. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ బెన్నీ, కంగ్రాట్స్. రమేష్, ఇప్పుడు నీ వల్ల గోల్డెన్ హ్యాట్ అండ్ అలాగే ట్రాఫీ రాబోతుంది మాస్టర్ కి. అడుగుదామా? అడుగుదాం అన్నయ్య. మాస్టర్, మరి మీ చేతుల మీదుగా గోల్డెన్ హ్యాట్ అండ్ ట్రాఫీ అందజేయాలి. అన్నయ్య, నాది కోరిక అన్నయ్య. చెప్పు. ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసింది రవితేజ మాస్టర్ కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుంది అన్నయ్య. వెరీ గుడ్ డెసిషన్ రవితేజ గారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని. రండి మాస్టర్. మాస్టర్, మీరు ఎప్పుడు ఇలాగా మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. సో చాలా థ్యాంక్స్ అండి ఓంకార్ గారు. అట్లాగే బెన్నీ, నీకు కూడా చాలా థ్యాంక్స్. నా ఏమంటారు గుర్తింపు ఇచ్చి మరి నన్ను బస్ స్టేజ్ మీద పిలిచిన నాకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బెన్నీ. థ్యాంక్ యూ రవితేజ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు రమ్య, నీకు రాబోతుంది అద్భుత దీపం. మరి మైక్ నాకు ఇచ్చేస్తే మాస్టర్ నీ చేతులకు తెచ్చేస్తారు. ఓకే, ఇవ్వు. మాస్టర్, మంత్రం చదవండి. ఆటా కా కసం, అబూ కా కసం, జీ బూమ్ బా. నీకు వచ్చే మంత్రం? వచ్చాను. సరే, నువ్వు దాన్ని రబ్ చేస్తూ మంత్రం చదువు, జీని వచ్చేస్తాడు. ఆటా కా కసం, అబూ కా కసం, జీ బూమ్ బా. ఏమి బాలిక, ఏమి నీ కోరిక చెప్పు. ఈవేళ పండగ కదా, మరి హరిత మేడంకి, ప్రభాకర్ అన్నయ్యకి, సుందర్ మాస్టర్కి అందరికి కొత్త బట్టలు ఇస్తావా? ఏమి ప్రశ్న అడిగావు బాలిక? అలాగే అలాగే. ఏంటి ఇవ్వగలవా? అదెంత పని, ఇప్పుడే తీసుకొస్తాను. ఆటాకా కసం, అబూకా కసం, జీ బూమ్ బా. బాలిక వస్తున్నాను. నాకు కూడానా? ఓ, మీకు కూడా తీసుకొచ్చాను. ఓకే, బెన్నీ పట్టుకో. ఇది నాక, ఫస్ట్ మీకు. నెక్స్ట్ హరిత మేడం గారికి తెచ్చాను. అందరికి సంతోషమేనా? చాలా సంతోషం. ఓకే, ఏ బాలిక హ్యాపీయా? హ్యాపీ జీని. ఇక నేను వెళ్ళిపోతున్నాను. రమ్య, అన్నయ్య, జడ్జెస్ కి నాకు బట్టలు పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే అన్నయ్య. అలాగే నువ్వు ఫైనల్లో టైటిల్ గెలిచి ఇండియా గేట్ బాస్మతి రైస్ వాళ్ళు ఇస్తున్న 2 lakhs కూడా సొంతం చేసుకోవాలి. సరేనా? ఓకే అన్నయ్య. ఆల్ ది బెస్ట్.